సాటర్డే హాలిడే వచ్చింది. మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉన్నాం. సో ఈవినింగ్ అంతా బయటే స్పెండ్ చేద్దామని కాస్త గట్టిగానే ప్లాన్ చేసాం. ఫస్ట్ ఒక మంచి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేద్దామని గోళ్ళపూడి బయలుదేరాం. వై జంక్షన్ దగ్గర ఈ టిఫిన్ సెంటర్ కనపడిందండి. భలే నీట్గా చేస్తున్నాడు. మేము ఒక పిజ్జా దోశ, ఒక ప్లేట్ చిట్టి ఇడ్లీ చెప్పాం. పిజ్జా దోశ అయితే భలే వేసాడండి. ఫస్ట్ దోశ వేసి దాని మీద పిజ్జా సాస్ స్ప్రెడ్ చేశాడు. తర్వాత కొంచెం టమాటా కచప్, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, జీడిపప్పు, వేరుశనగలు, కొంచెం నువ్వుల పొడి, నెయ్యి, ఆ తర్వాత చీజ్ ఇలా తురిమి వేశాడు. చివర్లో కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేశాడు. ఫైనల్గా చూశారుగా ఎలా డెకరేట్ అయిందో. ఒక రకంగా పిజ్జా అండ్ దోశ అన్నమాట. ఈ టిఫిన్ సెంటర్ వై జంక్షన్ దాటి భవానీపురం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది. టిఫిన్ బాగుంది, నీట్గా చేస్తున్నాడు. తర్వాత వస్తుంటే దారిలో అప్సరా బాదం పాలు బండి కనపడిందండి. ఒక మూల చల్లగా పడి ఉంటుందిలే అని ఒక బందర్ స్టైలు కోవా బాదం పాలు చెప్పాం. అతను ఇది ఇస్తూ ఒక డైలాగ్ చెప్పాడు, నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే నాకే చెప్పండి, మార్చుకుంటా అని. అతని డైలాగు, బాదం పాలు రెండూ బాగున్నాయి. తర్వాత ఇంటికి వచ్చి కొంచెం సేపు ఆగి సెకండ్ షో సినిమాకి బయలుదేరాం. ఏ సినిమాకా అంటారా? కమిటీ కుర్రాళ్ళండి. టాక్ బాగుంది, సరేనని వచ్చాం. నిజంగానే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన చిన్నతనాన్ని గుర్తు చేసే నోస్టాలజిక్ మూమెంట్సే. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఓకే. ఓవరాల్గా సినిమా బాగుంది. వీకెండ్ అనో మరి టాక్ బాగుండో జనాలు బాగా వచ్చారు. సెకండ్ షో అయినా కూడా. సినిమా 12:10కి అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరాం.